టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితమైంది. ఇంటి నుంచే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్న శ్రీరెడ్డి సోషల్ మాధ్యమాల్లో సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ వస్తోంది. తాజాగా కమెడియన్ శకలక శంకర్పై విరుచుకుపడింది. అతడికి తన స్టైల్లో వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ మధ్య జబర్దస్త్ కమెడియన్ శకలక శంకర్ శంభో శంకర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఈ సినిమా కథ తీసుకువెళ్లి త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజల వద్ద ప్రస్తావించిన లాభం లేకపోయిందని, ఇండస్ట్రీలో నువ్వు హీరోవి అవుతున్నావా అని వెక్కిరించిన వారే అంటూ ఆవేదన చెందాడు. తర్వాత మరో ఇంటర్వ్యూలో ఇదంతా ప్రమోషన్ స్టంట్ అంటూ కొట్టిపడేశారు శకలక శంకర్. ఇదిలా ఉంటే ఓ పత్రికలో ఆఫర్లు మరలు వెతుక్కుంటూ రావు. అందుకోసం అల్లరి చేసి ఇండస్ట్రీని బ్లేమ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇప్పటి వరకు నేను ఎదగడానికి, ఫేమస్ అవడానికి ఎవరి పేరును వాడుకోలేదు. నా ఎదుగుదల కోసం పక్కవారిపై ఆధారపడలేదు. కానీ ఇప్పుడు ఒక హీరో భక్తులు బయలుదేరారు. ఆ హీరోకి తెలుసో తెలియదో కానీ అతడి పేరు చెప్పుకొని అతడు రాజకీయంగా రాణించాలి అంటూ అతడిపై బతికేస్తున్నారు. తన సినిమా పబ్లిసిటీ కోసం అతడి ఫ్యాన్స్ను కూడా వాడేస్తున్నారు. మీ చెత్త పబ్లిసిటీ కోసం ఇతరులను వాడుకోవడం అనేది చండాలంగా ఉందని, పైగా నా పేరు మధ్యలో తీసుకొస్తున్నారు. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో బాగుతున్నావనే విషయం నా వరకు వచ్చింది. కమెడియన్ నుండి హీరోగా సినిమా చేశావు. నువ్వేం గొప్పోడివి కాదు. నీ ప్రొడ్యూసర్ కూడా పెద్ద గొప్పోడు కాదు. మీ ప్రొడ్యూసర్ కథలు కూడా బయటకు వస్తాయంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.